కేంద్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్రాల మీద మెడ మీద కత్తిలాగా పెట్టింది. ఈ లేఖ పెట్టడం వల్ల ఇవాళ ఏమైంది? దీనివల్ల ఒక పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువ ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. ₹1 ఎక్కువ ఇచ్చినా గానీ మేము లెవీ జోకము, మీ రాష్ట్రంలో వండిన వడ్లను గాని బియ్యాన్ని గాని మేము తీసుకోము అని FCI రాష్ట్రాలకు మెడ మీద కత్తిలాగా పెట్టింది. అంటే మీరు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క కాళ్ళు చేతులు కట్టేసింది. మీరు ఈ లేఖను విత్డ్రా చేసుకోండి. మీరేమన్నారు? ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని మద్దతు ధర కంటే ₹1 ఎక్కువ ఇచ్చినా మీ రాష్ట్రం నుంచి బియ్యం సేకరణ నిలిపివేస్తాము. వీళ్ళిద్దరు మగ పుట్టుక పుట్టింటే అందులో ఉన్నది చదువుమనండి. నేను చదువుతాను, నా దగ్గర ఉంది. ఫస్ట్ ఫార్మింగ్ యాక్ట్ పేజ్ నెంబర్ 4 ఇంతకుముందు చెప్పింది. .5A చెప్పాను ఇంతకుముందు. 5B ఎ క్లియర్ ప్రైస్ రెఫరెన్స్ ఫర్ ఎనీ అడిషనల్ అమౌంట్ ఓవర్ అండ్ అబౌట్ ద గ్యారంటీడ్ ప్రైస్. అంటే MSP కూడా గ్యారంటీడ్ ప్రైస్ కింద వస్తుంది. including bonus or premium to ensure best value to the farmer, and such price reference may be linked to the prevailing prices in specified APMC yard or electronic trading or transaction platform or any other suitable benchmark prices. మీరు ఇప్పుడున్న మార్కెట్ యార్డులో MSP ధరకి అదనంగా ఏమన్నా ఇయ్యాలంటే ఇచ్చుకోవచ్చు. ప్రైవేట్ యార్డులో కూడా ఇచ్చుకోవచ్చు, ప్రైవేట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో కూడా ఇయ్యొచ్చు అని ఉన్నది. అందులో అదే లెటర్లో స్టేట్ గవర్నమెంట్ మేము ఇస్తాము అని ఉన్నది. అందులో నెక్స్ట్ పాయింట్ హరీష్ రావు రాసిన లెటరు. ఇప్పుడు ఉన్న ప్రైజ్ కంటే అదనంగా బోనస్ ప్రీమియం ఇవ్వాలంటే దానికి అదనంగా ఇచ్చుకోవచ్చు. మార్కెట్ యార్డ్ లో ఇచ్చుకోవచ్చు, మళ్ళీ ప్రైవేట్ యార్డ్ లో రేపు వచ్చే ప్రైవేట్ యార్డ్ లో ఇచ్చుకోవచ్చు, ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ లో కూడా ఇచ్చుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇచ్చుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలకే చెప్తుంది ఇది. మరి రాష్ట్ర ప్రభుత్వాలకే చెప్తుంది. కార్పొరేట్ సంస్థ కూడా అదనంగా ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు.